అనంతపురం అర్బన్ పరిస్థితుల్లో అయితే రోజుకొక దాడి, తెలుగుదేశం కార్యకర్తలను రోజుకొక దాడి చేస్తున్నారు. ఖచ్చితంగా అనంత వెంకటరామరెడ్డి గుర్తుపెట్టుకోవాలా. ఇవే కంటిన్యూ చేస్తే మాత్రం ప్రతిఘటించే రోజులు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు దాదాపు 1,30,00,000 రూపాయలతో సీసీ రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం దాదాపు 120 కోట్లకు పైగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డంపింగ్ యార్డు దాదాపు 30 ఏళ్ళ నుంచి అలాగే ఉండింది. కేవలం మేము వచ్చిన 16 నెలల కాలంలో డంపింగ్ యార్డ్ మొత్తం క్లీన్ చేస్తున్నాము. దానికి సంబంధించిన వర్కులు కానీ ఫాస్ట్గా జరుగుతున్నాయి. యాక్చువల్గా అక్టోబర్ 2కే కంప్లీట్ అవ్వాలా. వర్షాలు వచ్చిన దాని నుంచి ఒక్కసారి వర్షం వస్తే దాదాపు 10 రోజులు వర్క్ ఆగే పరిస్థితి. దాని నుంచి వర్షాలు వచ్చిన దాని నుంచి లేట్ అయింది. ఖచ్చితంగా 1-2 నెలల కాలంలో డంపింగ్ యార్డ్ కంప్లీట్ చేసి అక్కడ ఒక మంచి పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే గతంలో ఎక్కడే కానీ మేయర్ సొంత డివిజన్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేదు. కానీ ఈరోజు మేము 40 లక్షల రూపాయలతో మేయర్ సొంత డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా దాదాపు 30 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ర్యాపిడో వెహికల్స్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 25 వెహికల్స్ ఎస్హెచ్జి మెంబర్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఒక ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ అనే కాన్సెప్ట్తో ఎస్హెచ్జి మెంబర్లని స్ట్రెంథన్ చేసే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఈ పథకం తీసుకొచ్చారు. ర్యాపిడో వెహికల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని చెప్పేసి, అంటే ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పేసి ఈ ర్యాపిడో వెహికల్స్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 1,22,500 రూపాయలు ఈ ర్యాపిడో వెహికల్ కాస్టు. ఓన్లీ ఎస్హెచ్జి మెంబర్స్కి మాత్రమే లోన్ ఇచ్చేసి తక్కువ ఇంట్రెస్ట్తో ఈఎంఐలతో ఈ వెహికల్ ఇవ్వడం జరుగుతూ ఉంది.